హాయ్ గైస్. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ స్టార్ హీరోల యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ అంతా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నేను చెప్పిన హీరోలో మీ ఫేవరెట్ హీరో ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రస్తుతం 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, కానీ ఒకప్పుడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా రెమ్యునరేషన్ లక్షల్లోనే ఉండేది. ఆ తర్వాత కోట్లకి ఎగబాకింది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా ఉన్న టాలీవుడ్ హీరోలు తమ మొదటి సినిమాకి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ని క్రాష్ చేసి ప్యాన్ వాళ్ళ డిమాండ్తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇండియా సినిమా అంటే టాలీవుడ్ ముందుగా కనిపిస్తుంది. ఆ తర్వాతే బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా అంత డిమాండ్ ఉంది మన హీరోలకి. దాంతో సినిమా బడ్జెట్ పెరుగుతూ వస్తుంది. హీరోల రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్లో పెరుగుతూ వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి పవర్ స్టార్గా ఎదిగారు పవన్ కళ్యాణ్. ఆయన ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో వచ్చిన ఈ సినిమాకు ఆయన 5 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ ఒక సినిమా కోసం ఆయన 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుస్తుంది. ఇక తర్వాత హీరో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తండ్రికి మించిన తనని అనిపించుకున్నారు మహేష్ బాబు. రాఘవేంద్ర డైరెక్షన్ వచ్చిన రాజ్ కుమార్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాలు చేసిన హీరోగా మాత్రం తన మొదటి రెమ్యునరేషన్గా 10 లక్షల రూపాయలు తీసుకున్నారట. ప్రస్తుతం 100 కోట్లకు దగ్గరలో ఉన్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ మీద మూట కట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి నటవారసత్వంలో సినిమాలు మొదలుపెట్టిన తారక్ ఆ తర్వాత సొంతంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. ఇక ప్రస్తుతం 80 నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట తారక్. కానీ తను చేసిన మొదటి సినిమా అయినా నిన్ను చూడాలని కోసం 5 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో తర్వాత హీరో ప్యాన్ వరల్డ్ డిమాండ్తో దూసుకుపోతున్నాడు 6 అడుగుల అందగడ యంగ్ రాబ్ స్టార్ ప్రభాస్. ప్యాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును పొందుతున్నారు. కోట్లకు పడగలెత్తిన ఈ స్టార్ హీరో తన మొదటి సినిమా అయిన ఈశ్వర్ సినిమా కోసం 15 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమాకు 200 కోట్ల వరకు తీసుకుంటున్నారట. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియాలో తన సత్తాను చాటుతున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియాలో భారీ వసూలును కూడా రాబట్టింది. ఇక తన మొదటి సినిమా కోసం 20 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు దాదాపు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మనం చెప్పుకోబోయే ఈ లిస్టులో తర్వాత హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరంజీవి కొడుకుగా సీనియర్ రెస్టారెంట్కి అరంగేట్రం చేసిన రామ్ చరణ్ చిరుత సినిమాతో తనదైన స్టైల్లో నటించి సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. చాలా స్టైలిష్ అండ్ మాస్ లుక్తో ఈ సినిమా అదరగొట్టారు రామ్ చరణ్. ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాడు చరణ్. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుని ఒక సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వచ్చారు. అయితే ఆయన ఫస్ట్ రెమ్యునరేషన్ 50 లక్షల సమాచారం. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు. మొదటి మూవీకి చిరు 1116 పారితోషికం తీసుకున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్కొక్క సినిమాకు దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. చెప్పుకోబోయే ఈ లిస్టులో లాస్ట్ హీరో విజయ్ దేవరకొండ. తన సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన నటించిన మొదటి సినిమాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్వేలా వంటి సినిమా నటించినందుకు విజయ్ దేవరకొండ అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఇక తన సినిమాలోకి రాకముందు ట్యూషన్ చెప్పేవాడంట. అంతగానో అంత కేవలం 500 రూపాయలు మాత్రమే తీసుకునేవాడట. అదే నా మొదటి రెమ్యునరేషన్ చెప్తారు. ప్రస్తుతం సినిమాకి 50 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట రౌడీ హీరో. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే వీడిలో మీ ఫేవరెట్ హీరో ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.